బ్రో నీకు తెలుసా, నువ్వు క్రెడిట్ కార్డ్ ని రోజు స్వైప్ చేస్తూ ఉంటావు కదా, ఇలాగే స్వైప్ చేసేసినావు అనుకో, నువ్వు ఫినాన్షియల్ ట్రాప్ లో పడిపోతావు. అరే చిల్ బ్రో, దీనివల్ల రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్స్, మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. దీని వల్ల ప్రాబ్లం ఏముంది? ఇదేనా చాలా పెద్ద ట్రాప్. ఇప్పుడు నువ్వు స్పెండ్ చేస్తున్న మనీ ఇప్పుడు నీ మనీ కాదు, నీ ఫ్యూచర్ మనీని ఇప్పుడే స్పెండ్ చేస్తున్నావు. ఇఫ్ నీ ఫ్యూచర్ మనీని ఇప్పుడే స్పెండ్ చేస్తే నీ ఫ్యూచర్ లో ఏముంటుంది మనీ? అరే దీంట్లో ఈఎంఐ ఆప్షన్ ఉందా, బెస్ట్ స్లోగా పే చేసుకోవచ్చు నా మనీని. అదేరా చాలా పెద్ద ప్రాబ్లం. నువ్వు ఈఎంఐ ఈజీ అంటున్నావు కదా, కానీ ఈఎంఐ అంటే తెలుసా నీకు, ఇయర్లీ 25 to 30% ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు డిస్కౌంట్ కొనట్లేదు, నువ్వు సీదా అప్పుడే కొంటున్నావు. నువ్వు చెప్పేది కూడా నిజమే, బట్ మళ్ళీ నేను క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేయొద్దా? నేను దీన్ని యూజ్ చేయొద్దని చెప్పాను, బట్ యూజ్ చేయి, కానీ స్మార్ట్ వేగా యూజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నీకు నెక్స్ట్ మంత్ నీ దగ్గర మనీ ఉంది కట్టడానికి అంటే అప్పుడే యూజ్ చేయి, అన్నెసెసరీ షాపింగ్ చేయవు. ఇఫ్ దీన్ని స్మార్ట్ గా యూజ్ చేస్తే ఇది నీ ఫ్రెండ్ అవుతుంది, ఇఫ్ నువ్వు రాంగ్ గా యూజ్ చేస్తే ఇది నీ శత్రువు అవుతుంది. ఆఫర్ల కోసం, క్యాష్ బ్యాక్ ల కోసం క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేయకండి. ఎప్పుడైతే మీ నీడ్ అనిపిస్తుందో అప్పుడే యూజ్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే జిఎస్ ఫినాన్స్ వరల్డ్ ని ఫాలో చేయండి అండ్ కామెంట్ లో క్రెడిట్ కార్డ్ అని టైప్ చేయండి.